అమృత ధైర్యంగా ఆ డ్రాగన్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడడం ప్రారంభించింది. ఆ డ్రాగన్ కూడా ఆమె వైపు తన్మయత్వంతో ఏదో మాయాజాలానికి లోనైనట్టుగా చూస్తోంది. అమృత అడుగులు ముందుకు వేస్తూ తన నడుముకు ఉన్న కత్తితో వేలిని కోసుకొని ఆ డ్రాగన్ నోటి దగ్గరకు చాచింది. ఆమె వేలి నుండి రక్తపు బొట్టు కిందకు కారుతోంది. ఆ డ్రాగన్ తన నాలుకను బయటపెట్టి ఆ రక్తపు బొట్టును రుచి చూసింది. మరుక్షణమే అమృత మరియు ఆ డ్రాగన్ శరీరాల్లో బంగారపు వర్ణపు శక్తి ఉద్భవించడం మొదలైంది. అమృత పడుతున్న బాధను చూసి సామ్రాట్ ముందుకు రాబోయాడు. కానీ అమృత తన చేతి సైగతో అతన్ని ఆపేసింది. సామ్రాట్ అక్కడే ఆగిపోయి ఆశ్చర్యంగా చూడసాగాడు. అప్పటికే అమృతకు ఆ డ్రాగన్ కు మధ్య ఒక ఎర్రటి రంగు శక్తి తీగలా ఏర్పడింది. అమృత ఇంకా అగ్ని డ్రాగన్ తమ శక్తులను ఒకరికొకరు పంచుకుంటున్నాయి. కొద్దిసేపటి తర్వాత అమృత మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. చివరికి ఆమె ఆ అగ్ని డ్రాగన్ ను తన వశం చేసుకుంది. ఆమె చిరునవ్వుతో సామ్రాట్ వైపు చూస్తూ, డ్రాగన్లు 7 రకాలుంటాయి. అవేంటంటే అగ్ని డ్రాగన్, వాయు డ్రాగన్, జల డ్రాగన్, పృథ్వీ డ్రాగన్, సురక్ష డ్రాగన్, రేడియేషన్ డ్రాగన్. ఇలా ప్రతి డ్రాగన్ కు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్నింటికంటే శక్తివంతమైనది 7వ డ్రాగన్, సోమ డ్రాగన్. సోమ డ్రాగనా? అవును, కానీ సోమ డ్రాగన్ ను పొందే సామర్థ్యం అందరికీ ఉండదు. ప్రపంచంలో కేవలం 10 మంది దగ్గర మాత్రమే సోమ డ్రాగన్లున్నాయి. ఇక ఇప్పుడు నీ వంతు. చుట్టూ చూస్తే రకరకాల చిన్న పెద్ద డ్రాగన్ల మధ్య వారిద్దరూ నిలబడి ఉన్నారు. సామ్రాట్ ఒక డ్రాగన్ వైపు అడుగు వేశాడు. కానీ అది అతన్ని చూడగానే భయపడి అక్కడి నుంచి దూరంగా ఎగిరిపోయింది. నీ ప్రయత్నం ఆపకు. నీ అర్హతకు తగ్గట్టుగా నీకు దక్కాల్సిన డ్రాగన్ తప్పకుండా నీకు లభిస్తుంది అని అమృత అతన్ని ప్రోత్సహించింది. అక్కడ ఒక ఆకుపచ్చ రంగు డ్రాగన్ కనిపించింది. సామ్రాట్ దాని వైపు వెళ్ళాడు. కానీ ఆ డ్రాగన్ తనని చూడకుండానే అది అక్కడి నుంచి మాయమైపోయింది. ఎందుకో తెలియదు, కానీ సామ్రాట్ ఏ డ్రాగన్ వైపు వెళ్ళినా అవి అతన్ని చూసి పారిపోతున్నాయి. ఇలా ప్రయత్నిస్తూనే రోజంతా గడిచిపోయింది. ఈ క్రమంలో సామ్రాట్ చేతికి గాయమై రక్తం కారుతోంది. అలసిపోయిన అతడు ఒక రాయిపై కూర్చుని చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చూస్తున్నాడు. అప్పుడే అమృతకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అది ఎంతటి సంతోషకరమైన రోజో. అమృత నిశ్చితార్థం జరుగుతోంది. మహారాజు నరసింహ రాజ్యం మొత్తానికి విందిచ్చారు. ఆ వేడుక కోసం నగరంలోని ప్రజలందరూ తరలివచ్చారు. నగరం మొత్తం పూలతో అలంకరించి ఉంది. మంగళ వాయిద్యాలు మారుమోగుతున్నాయి. అమృతకు 5 అక్క చెల్లెళ్లు ఉన్నారు. అందరూ ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక అగ్నిగోళం వచ్చి అందరి మధ్యలో పడింది. దాంతో అక్కడ ఒక భారీ పేలుడు సంభవించింది. అంతటా గందరగోళం నెలకొంది. అగ్ని డ్రాగన్ దాడి చేస్తుంది అని సైనికుడు కేకలు వేస్తూ కోట లోపలికి పరిగెత్తాడు. అప్పుడే కోట వెనుక నుండి 2 భారీగా ఉన్న డ్రాగన్లు రావడం కనిపించింది. వాటి శరీరాలు నిప్పుతోనే తయారయ్యాయా అన్నట్టుగా ఉన్నాయి. అందరి చూపులు ఆ 2 డ్రాగన్లపైనే పడ్డాయి. ఆ 2 డ్రాగన్లు ఒక్కసారిగా గర్జించి వాటి నోటి నుండి అగ్నిగోళాలు చిమ్మాయి. ఆ అగ్నిగోళాలు పడిన చోటల్లా భారీ పేలుడు సంభవించాయి. మహారాజు నరసింహ తన కత్తిని పట్టుకుని కొంతమంది సైనికులతో కలిసి యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడే సామ్రాట్ కూడా తన ఈటెను తీసుకుని వాటితో పాటు యుద్ధానికి సిద్ధమయ్యాడు. సామ్రాట్, నువ్వు నీ అక్క చెల్లెలను తీసుకుని సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపో. లేదు నాన్నగారు, యుద్ధ భూమిని వదిలి పారిపోవడం క్షత్రియ ధర్మం కాదు. సామ్రాట్, ఈ అగ్ని డ్రాగన్లు చాలా ప్రమాదకరమైనవి. మనం వీటిని ఎదుర్కోలేం. నేను 17వ స్థాయి యోధుని నాన్నగారు. కానీ ఈ డ్రాగన్ శక్తి 100వ స్థాయికి సమానం. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయి వీటికంటే శక్తివంతుడిగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో. అప్పుడే ఆ డ్రాగన్ వారి వైపుకు వచ్చి భీకరంగా గర్జించింది. దాని నోటి నుండి వెలువడిన ఒక అగ్నిగోళం నేరుగా వారి మీదకి రాసాగింది. మహారాజు వెంటనే సామ్రాట్ ని పక్కకి నెట్టేశారు. సామ్రాట్ దూరంగా వెళ్లిపడ్డాడు. కానీ మరుక్షణమే ఆ అగ్నిగోళం మహారాజుపై పడింది. కొద్ది క్షణాల్లోనే మహారాజు మరియు ఆయన సైనికులు ఆ మంటల్లో కాలి బూడిదయ్యారు. ఆ భీకర దృశ్యాన్ని చూసిన సామ్రాట్ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఏ డ్రాగన్ ని కూడా నువ్వు వశం చేసుకునే శక్తి నీకు లేదు. అది నీ వల్ల కాదు. అప్పుడే అతని అక్క అమృత ముందుకు వచ్చి, నీకసలు తెలుసా నువ్వెవరితో మాట్లాడుతున్నావో? 17వ స్థాయి శక్తి ఉన్న వ్యక్తితో, సింహపురి రాజ్యానికి కాబోయే చక్రవర్తి యువరాజు సామ్రాట్తో. చూస్తుంటే మీరిద్దరు నన్ను నవ్వించి చంపేసేలా ఉన్నారు. ఏం చెప్తున్నావు నువ్వు? ఇతడు 17వ శక్తి స్థాయి వీరుడా? ఇతన్ని చూస్తే 0 స్థాయి ఉన్న 5 ఏళ్ల పిల్లల్లా కనిపిస్తున్నాడు. ప్రియాంక ఇంకా ఆమె అనుచరులు కూడా అమృత సామ్రాట్ ని చూసి ఎగతాళి చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. నా శక్తులన్నీ నశించిపోయాయి. బహుశా నా అర్హతకి ఏ డ్రాగన్ దొరకదేమో. నీ ప్రయత్నాన్ని ఆపకు సామ్రాట్. నేను రాత్రి ఉండటానికి ఏదైనా ఏర్పాటు చేస్తాను అని చెప్పి అమృత అక్కడి నుంచి వెళ్లిపోయింది. సామ్రాట్ ఒక రాయిపై కూర్చొని చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చూడసాగాడు. అప్పుడే అకస్మాత్తుగా ఒక కోడి పిల్లలా ఉన్న తెల్లటి డ్రాగన్ పిల్ల అతని కాళ్ళ దగ్గర తిరగడం ప్రారంభించింది. అతడు దాన్ని ప్రేమగా చూస్తూ, నువ్వు ఇంకా చిన్నదానివి, వెళ్ళు, నీ జీవితాన్ని హాయిగా గడుపు అని అన్నాడు. ఆ చిన్న డ్రాగన్ మెల్లమెల్లగా అతని వైపు అడుగులు వేసింది. సామ్రాట్ దాన్ని ఎత్తుకోవడానికి వంగగానే అది భయపడి ఒక రాయి వెనక దాక్కుంది. అయ్యో, ఈ చిన్న డ్రాగన్ కూడా పారిపోతుంది అని సామ్రాట్ అనుకుంటూ వెనక్కి జరిగి కూర్చున్నాడు. వెంటనే ఆ డ్రాగన్ మళ్ళీ అతని కాళ్ళ దగ్గరకు వచ్చి ఆడడం మొదలుపెట్టింది. అలసిపోయిన సామ్రాట్ ఆ రాయిపై పడిపోగానే నిద్రలోకి జారుకున్నాడు. ఆ చిన్న డ్రాగన్ ఆడుకుంటూ సామ్రాట్ కాలిపై గాయం నుండి కారుతున్న రక్తాన్ని తన చిన్న నాలుకతో నాకుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అమృత ఆ చిన్న డ్రాగన్ సామ్రాట్ రక్తాన్ని నాకడం చూసింది. సామ్రాట్!
ఆ అరుపుకి సామ్రాట్ ఉలిక్కిపడి లేచాడు. అమృత ఆ తెల్లటి చిన్న డ్రాగన్ ను భయంతో చూడడం సామ్రాట్ గమనించాడు. ఏమైందక్క? ఈ చిన్న డ్రాగన్ నీ రక్తాన్ని రుచి చూసిందా? సామ్రాట్ వెంటనే తన కాలి బొటనవేలు వైపు చూసుకున్నాడు. అక్కడ ఉన్న గాయం పూర్తిగా మారిపోయింది. అవును అక్క, కానీ ఏమైంది? ఇదేదో మామూలు డ్రాగన్ కాదు సామ్రాట్. డ్రాగన్ జాతులలోనే అత్యున్నతమైన శక్తివంతమైన సోమ డ్రాగన్ ఇది అని అమృత చెప్పిన మాట వినగానే సామ్రాట్ కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. అతడు ఏదో ఒక సాధారణ డ్రాగన్ ను వశం చేసుకుందామని వచ్చాడు. కానీ ఇప్పుడు అతని ముందు స్వయంగా సోమా డ్రాగన్ ఉంది. ఇప్పుడు ఏం జరగబోతోంది? సోమా డ్రాగన్ తో సామ్రాట్ ఆత్మకు అనుసంధానం ఏర్పడిందా? అసలు సామ్రాట్ కుటుంబాన్ని, సామ్రాజ్యాన్ని నాశనం చేసిన ఆ శత్రువులు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.